వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది అంటే 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎండలు ఠారెత్తించాయి. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ కార్చిచ్చు లాస్ ఏంజలస్ నగరం మొత్తాన్ని కూడా దహించి వేసిన విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 ఉష్ణోగ్రత కంటే గత ఏడాది మరింత పెరిగింది. దీంతో ప్రపంచంలోని మిలియన్ల కొద్ది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక కథనంలో వాతావరణంలో మార్పుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుంది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అంగీకరించిన ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలకు పరిమితం కావాలని, అయితే దాన్ని మించి 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. గతేడాది రికార్డు స్థాయిలో ఎండలు కాశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డు బద్దలు కొట్టిందని శుక్రవారం నాడు అసోసియేటెడ్ ప్రెస్ తాజా నివేదికలో వెల్లడించింది. వాతావరణ శాఖ వివరాలు అందించిందని తెలిపింది. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో లాస్ వేగస్ సిటీలో కార్చిచ్చు తర్వాత ఈ నివేదికను విడుదల చేశారు. కాగా లాస్ ఏంజిల్స్ మొత్తం మంటల్లో భస్మ పటలమయ్యింది. హాలీవుడ్కు చెందిన టాప్ హీరోలు, హీరోయిన్స్ ఇల్లు కళ్ల ముందే కాలిపోతుంటే దిక్కుతోచక బిక్కుముఖం వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ భూమండలంపై ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మెట్రోలాజికల్ ప్రొఫెసర్ మార్షల్ షెఫర్డ్ చెప్పారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో హురికేన్ హెలెనా స్పెయిన్లో వరద బీభత్సం సృష్టించింది. అలాగే కాలిఫోర్నియా కార్చిచ్చు కూడా వాతావరణంలో మార్పుల కారణంగానే చోటు చేసుకున్నవేనని ఆయన అన్నారు. తక్షణమే ప్రపంచ దేశాలు కలిసి వాతావరణ సమతుల్యం కాపాడడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భూమండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది గతేడాది అని ఆయన అన్నారు. 2023తో పోల్చుకుంటే 2024లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీర్ఘకాలంలో 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతుందని అంచనా వేస్తే అది కాస్త గతేడాది అంటే 2024లోనే దాటిపోయింది. యూరోపియన్ శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రత 1.6 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపితే జపాన్ మాత్రం 1.57 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వెల్లడించింది. ఇక బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్తలు 1.53 డిగ్రీలు పెరిగిందని చెబుతున్నారు. కాగా ఉష్ణోగ్రత కొత్త డేటాను శుక్రవారం నాడు విడుదల చేశారు. గ్లోబల్ టెంపరేచర్ విషయానికొస్తే ఆధునిక యుగంలో వేగంగా పెరిగిపోతోంది. దీంతో ప్రపంచంలోని ప్రతి దేశం తీవ్ర ఇబ్బందులు పడుతోందని యూరోపియన్ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదిలా ఉండగా లాస్ ఏంజిల్స్లో కార్చిచ్చుకు వేలాది ఇళ్లు మంటలకు ఆహుతయ్యాయి. అలాగే వేలాది మందిని బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. కట్టుబట్టలతో హాలీవుడ్ సెలబ్రిటీలు నిలవాల్సిన పరిస్థితి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కాలిఫోర్నియా కార్చిచ్చు గురించి ప్రస్తావిస్తూ పరిస్థితులు చూస్తుంటే నిజంగానే వాతావరణంలో మార్పు కనిపించిందని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో ఊహించుకోవచ్చు. రెండు 2023లో అటు తర్వాత 2024లో ఉష్ణోగ్రతలు ముందుగానే అంచనా వేసిన 1.5 డిగ్రీలను మించిపోయాయి. 2015లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200 దేశాలు పారిస్లో సమావేశమై గ్లోబల్ వార్మింగ్ 1.5 సెంటీగ్రేడ్లు మించరాదని ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే 1.5 డిగ్రీలు దాటి 1.6 డిగ్రీలకు చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు పొంచి ఉన్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి. వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి కర్బన ఉద్గారాలే కారణం. కర్బన ఉద్గారాలు తగ్గించడం తప్ప వేరే గత్యంతరం లేదని యుఎన్ చీఫ్ యాంటోనియో గుటెరస్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ ఏడాది కర్బన ఉద్గారాలు తగ్గించాలని ఆయన కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ అన్నారు.
గతేడాది గ్లోబల్ టెంపరేచర్ 1.6 డిగ్రీలు పెరిగింది. ఇది ఎంత అంటే ప్రీ ఇండస్ట్రియల్ కాలంతో సమానంగా చెబుతున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్లో అప్పటి మానవులు పెద్ద ఎత్తున వంట చెరుకు వాడేవారు. అందుకే అప్పుడు కాలుష్యం పెరిగింది. అయితే నాసాతో పాటు ఇతర క్లైమేట్ గ్రూపులు కూడా శుక్రవారం తర్వాత తమ గణాంకాలు వెల్లడించనున్నారు. అయితే ప్రతి ఒక్క క్లైమేట్ గ్రూప్ మాత్రం ఖచ్చితంగా 2024 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగానే చెబుతాయి. అయితే ఒక్కో సంస్థ ఒక్కో డేటా ఇచ్చినా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. గతేడాది వేడిని పుట్టించే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు ఠారెత్తించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. వాస్తవానికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత 2030 నాటికి చేరాల్సిందే. అయితే శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే 1.49 డిగ్రీలు నమోదైతే పర్వాలేదని, 1.51 డిగ్రీలైతే ప్రమాదం ముంచుకొచ్చిందని కాదు. 1 డిగ్రీలో 10వ వంతు ఉష్ణోగ్రత పెరిగిందంటే వాతావరణంలో మార్పులు చూస్తాం, ప్రమాదం పొంచుకొస్తుందని భావించాలని అమెరికాకు చెందిన క్లైమేట్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1 డిగ్రీలో 10వ వంతు కంటే తక్కువ ఉష్ణోగ్రత పెరిగితే ఎండలు విపరీతంగా కాస్తాయి. అదే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. గతేడాది ప్రపంచంలోని పలు దేశాల్లో విపరీతమైన ఎండలు కాశాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియా, అలాగే దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అలాగే యూరోప్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. అలాగే ఉత్తర అమెరికా, దక్షిణ ఆసియాలో బలమైన ఉష్ణ మండలం తుఫాన్లు ఏర్పడ్డాయని గుర్తు చేస్తున్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా ప్రపంచంలోని ప్రతి దేశం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే తప్ప మోక్షం లేదని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.